అంటే కాకమాన్ రాజశేఖర్ గారు కూటమన్నా జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న ఎందుకంత భయం? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నాగం. కొందరు ఆర్ఓలు ఇప్పటికీ అధికార పార్టీ మాట వింటున్నారు. ఇది జనసేన చేస్తున్న మొదటి ఆరోపణ. రెండోది, ఒకటి సింబల్స్ కేటాయింపులు కానీ, అలాగే దీనికి పోలినట్టుగా పెన్ స్టాండ్ ఉండడం కానీ, జాతీయ జనసేన అని ఒక పార్టీ కొన్ని చోట్ల పోటీ ఉండడం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ పేరుతో అభ్యర్థులు రంగంలో ఉండటం కానీ, ఈ అంశాలన్నింటినీ గంపగుత్తుగా జనసేన తెర ముందుకు తెస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు. మిత్రులు కిరణ్ రాయలకు కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ సతీష్ గారు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి అంటగట్టడం అనేటువంటిది అది వాళ్ళ అవివేకానికి నిదర్శనం అండి. ఎందుకంటే వన్స్ కోడ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి అన్ని వ్యవస్థలు కూడా వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీ. చాలా స్పష్టంగా ఈసీ నిబంధనల మేరకు ఇచ్చాము అని వాళ్ళు ఒక పక్క చెప్తా ఉన్నారు. మరొక పక్క వీళ్ళు మా మీద ఆరోపణలు చేయడం అంటే యాక్చువల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జనసేన పార్టీ ఇలాంటివన్నీ మేనేజ్ చేయడానికే బీజేపీతో జత కట్టింది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి అలాంటి వ్యక్తులు మా మీద ఆరోపణలు చేయడం మాకు ఎలాంటి సంబంధం లేనటువంటి విషయం ఇది. సరే, అలా ఉంచితే గత ఎన్నికల్లో ఇదే సింబల్ పై పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ అభ్యర్థులు కానీ పోటీ చేశారు కదండి. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో ఇదే సింబల్ తోటి గెలవకుండా పోవడం జరిగింది. ఎందుకు గెలవలేదండి? ఇదే సింబల్ కదా. రేపు జరగబోయేది కూడా అదే, ఇదే సింబల్ తోటి మళ్ళీ కూడా ఓడిపోవడం జరుగుతూ ఉంది వాళ్ళు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆడలేక మధ్యలో ఓడు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఓటమిని ముందు అంగీకరించటం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పేర్లు పెట్టి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే ఇంకొక నామినేషన్ వేశారు, ఇంకోటి వేశారన్నారు. అదే విడదల రజనీ గారు గుంటూరులో పోటీ చేస్తున్నటువంటి విడదల రజనీ గారి పేరు మీద మరొక విడదల రజనీ గారు అనేటువంటి వ్యక్తి నామినేషన్ వేయడం జరిగింది కదండి. ఇలాంటి ఎన్నికలప్పుడు సహజంగా వేస్తూ ఉంటారు, అలా పేర్లు కోయిన్సైడ్ అవుతాయి. వాటికి మాకేం సంబంధం అండి? కాబట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి ఆరోపణలు. తర్వాత ఈ అధికారుల్ని లేదంటే ఈ ఆఫీసర్స్ అందరినీ మేమేదో మేనేజ్ చేసామండి. అది అయ్యే పనులు అంటే అండి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి మొత్తం యంత్రాంగం ఈసీ పరిధిలో ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇది జనసేన చేస్తున్న ప్రధాన ఆరోపణ. సార్, ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టచ్చు. అంతేకాని ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక సాకు చూపించాలి కాబట్టి అని ఈ సాకు చూపించటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నైజం ఏంటంటే గెలిస్తేమో ఈవీఎంలు బాగుంటాయి, ఓడిపోతేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటారు. కాబట్టి ఓడినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు ఒక మాట మేము మాట్లాడలేదు. 14 ఎన్నికల్లో మేము ఓడిపోతే అది ప్రజల తీర్పుగానే భావించాం. మేము శిరసా వహించి 19 ఎన్నికల్లో ప్రజల మధ్యలో ఉండి విజయం సాధించాం మళ్ళీ. అంతేగాని కుంటి సాకులు ఎక్కడ చెప్పలేదు కదండి మేము. కాబట్టి అదే నైజం వాళ్ళది. ఓటముని ముందే అంగీకరించడం అనేటువంటిది ఈ రోజు జనసేన చేస్తున్నటువంటి వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కాకమాన్ రాజశేఖర్ గారు, నేను ఫ్రీ సింబల్లో పెట్టాల్సి వచ్చింది ఎందుకో సింబల్ అనేది టెక్నికల్గా అంశాలు ఏంటని నేను క్లియర్ కట్గా వివరించాను. కానీ జాతీయ జనసేన అని పేరుతో పార్టీలు పోటీలో ఉండడం, పవన్ కళ్యాణ్ పేరుతో అభ్యర్థులు రంగంలో ఉండడం, అలాగే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇప్పుడు తిరుపతికి సంబంధించిన కిరణ్ రాయల్ ఆయన తిరుపతి నుంచే ఉన్నారు పార్టీ సీనియర్ నేతగా. యాక్చువల్గా టికెట్ ఆయన ఆశించారు, చివరి నిమిషంలో రాలేదు. ఆర్ఎన్ శ్రీనివాసులు మీ పార్టీ నుంచి వెళ్ళిన అభ్యర్థికి జనసేన టికెట్ ఇచ్చింది. అయితే ఆయన పేరుతో ఒక 3 అభ్యర్థులు రంగంలో ఉన్నారన్న అంశాన్ని ఆయన తెర ముందుకు తెచ్చారు. అంతకుమించి జనసేన తెర ముందుకు తెస్తున్న మరో అంశం ఏంటంటే గాజు గ్లాసును పోలినట్టుగానే పెన్ స్టాండ్
పెన్ స్టాండ్ ఉంది, రెండు దాదాపు సామీప్యత ఒకేలా ఉన్నాయి, ఇది కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి అన్న అంశాన్ని వాళ్ళు తెర ముందుకు తెస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? సార్ నేను ముందుగా ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. అసలు జనసేన పార్టీ జాతీయ పార్టీ ఏంటండి? తెలంగాణలో నిలబడింది, తెలంగాణలో నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేదు అక్కడ. ప్రాంతీయ పార్టీ పూర్తిగా డిపాజిట్ కూడా గల్లంత అయిపోయిన పరిస్థితి. తర్వాత వచ్చేసి ఆంధ్రాలో తీసుకున్నాం, అంటే పోటీ చేసింది పార్టీ. జాతీయ పార్టీ అన్నందుకు నేను సమాధానం చెప్తున్నాను సార్. అది జాతీయ పార్టీ కానే కాదు, దానికి ఆ యొక్క అవకాశాలు లేవు. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిలబడితే అధ్యక్షుడే ఓడిపోయిన పరిస్థితుల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన సందర్భం ఉంది. అది కూడా అతను కూడా వాళ్ళతో లేని ఆ రోజు. నేను ఒకటే మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు బీజేపీ తోటి ఉన్నది వాళ్ళు, బీజేపీ తోటి లాలూచి పడింది వాళ్ళు, బీజేపీని వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన చేసింది వాళ్ళు ఎన్నికలకి. దాని కొరకే పవన్ కళ్యాణ్ గారు పదే పదే వాళ్ళతో చీవాట్లు తిని తిట్లు తిని కూడా ఈ రెండు పార్టీలని కలపడం జరిగింది, తెలుగుదేశాన్ని బీజేపీని. ఆయనే చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. సో అంత రిస్క్ చేసి ఎందుకంటే వాళ్ళు చేసింది కేవలం బహిరంగంగా అన్నారు కదండి. ఎందుకంటే కేవలం ఎన్నికల్లో మేనేజ్ చేయాలనేటువంటి దుర్బుద్ధితోనే ఆలోచన చేశారు. ఇక్కడ ప్రజలు గమనిస్తా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచనని ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము చేస్తున్నది సార్ వాళ్ళలాగా గుంపులుగా వచ్చి మేమేం చేయటలా. మేము చేస్తున్నది ధర్మ యుద్ధం. ప్రజల్నే నమ్ముకున్నాం మేము, ప్రజలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తున్నాం, కానీ పార్టీలు నమ్ముకొని వాళ్ళగా మేము గుంపులుగా రావట్లేదండి. వాళ్ళ గుంపులుగా రావట్లా. వాళ్ళు ఏ దొంగ యుద్ధం చేయాలని వాళ్ళు చూస్తున్నారు, ధర్మ యుద్ధం చేయాలని మేము చూస్తున్నాం. ఇదే దాన్ని నేను అందుకే ముందుకు చెప్పా. ఆడలేక మధ్యలో ఓడు అన్నారే, ఆ మాట అందుకే ఓడవలసి వచ్చిందండి. మీరు చాలా స్పష్టంగా చెప్పారు, 6% ఓట్లు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి, కనీసం 2 అసెంబ్లీ సీట్లు గెలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రూల్ పొజిషన్ కూడా చెప్తున్నారు. గెలిచే దమ్ము లేక సాకులు ఎత్తుక్కుంటున్నారు తప్పితే వేరే ఇంకోటి కాదండి. ఎందుకు సాకులు ముందే సాకులు ఎత్తుక్కోవడం? ఓటమిని ఎన్నికలకు వెళ్ళక ముందే, ఇప్పుడే నామినేషన్లు అయిపోయి అవ్వక ముందే మరి ఇప్పుడే సాకులు ఎత్తుక్కున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో. ఎవరైనా సార్ ప్రజలు నిర్ణయిస్తారండి, ప్రజలు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా సరే. మేము దానికి అనుగుణంగానే పోతా ఉన్నాం, ఆ రోజైనా ఈ రోజైనా. వాళ్ళు ఏంటంటే గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట. సో ఇవన్నీ ఏంటంటే చూస్తే ఏమేమి సాకులు చెప్పాలా, ఏ విధంగా ఓడిపోతే ఏం మాట్లాడాలనేటువంటిది ఇప్పుడే వెతుక్కుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా వాళ్ళకి ఏ సింబల్ వచ్చినా మాకు సంబంధం లేదు, ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము రాబోయే ఎన్నికల్లో విజయ దుందుబి మోగించబోతా ఉన్నాం సార్. రైట్. రాజశేఖర్ గారు, మరో అంశం, నిన్న మీ నేతలు కూడా ఈసీని కలిశారు. అంటే సీఎంని చంపాలంటూ బాబు మాట్లాడారు, దీనిపైన చర్యలు తీసుకోవాలి అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అసలు దానిపై మీరేం చెప్తారు? సార్ దానికి ముందుగా ఒక చిన్న మాట చెప్తాను సార్. ఇప్పుడు వారు కిరణ్ రాయల్ గారు మాట్లాడుతూ కలలుగా అంటున్నారు వీళ్ళు అధికారంలోకి వస్తారు అని మాట్లాడుతారు. అది కళలకు అంతం కాదండి, మేము వాస్తవానికి దగ్గరగా ఉన్నాం. పాపం కిరణ్ రాయల్ గారు కన్నా కళలనే కళ్ళలు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే మేమందరం కూడా భావించాం వారికి అక్కడ సీట్ వస్తుందేమో అని. ఇలాంటి వాళ్ళని ఎంతమందినో అన్యాయం చేసి మరొకరికి అమ్ముకున్న పరిస్థితులు, టికెట్లు మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనా మీరు అధికారంలోకి ఎలా వస్తారో మీరు కళ్ళగనదంటున్నారు. 99.5% మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాం కాబట్టి తిరిగి ఎన్నికలోకి మరి ముందుకెళ్ళి మళ్ళీ అధికారం చేపడతామని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైపోయారు. తర్వాత సార్ ఇప్పుడు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో, బస్సు యాత్రలో ఒక హత్యా ప్రయత్నం జరిగింది, ఒక రాళ్ల దాడి జరిగింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన దానికి ముందుగానే రాళ్లతో కొట్టాలి ముఖ్యమంత్రి అని మాట్లాడటం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు ప్రజల్ని రెచ్చగొడుతున్నాడో
అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ప్రజలు గమనిస్తాను ఉన్నారు, ఆ విషయాన్ని మర్చిపోతా ఉన్నాడు. తిరిగి ఇప్పుడు సీఎం ని చంపాలి ఏమండి, ఏం మాట్లాడతారండి? చంద్రబాబు నాయుడు చచ్చిపోయి మళ్ళీ పుడితే గానీ సీఎం ని చంపలేదు మళ్ళీ. అది గుర్తుపెట్టుకోవాలా, అది జరిగే పని కాదు అది. ఎందుకంటే ప్రజలు ఉన్నారు, రక్షణ కవచం లాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని చేసినా కూడా అది సరైన పద్ధతి కాదు. ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఎవరు కూడా కలిగించలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు రక్షణ కవచం లాగా నిలబడ్డారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎన్నికల్లో వెళ్ళాలా, గెలవాలా, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలా. అంతేకాని ప్రజల్ని రెచ్చగొట్టి దాడులు చేపించేసి అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం ఎంతవరకు సబబండేది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టరాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణలు చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తారండి? రేపు ఎన్నికలు వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఖచ్చితంగా అధికారంలో చేపడతాం. అప్పుడు వీళ్ళంతా ఎక్కడుంటారండి? గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు కనుసాయిగా చేస్తే వీళ్ళెవరు రోడ్ల మీద కూడా తిరగలేరు. ఆ విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నాను సార్.